న్యూస్కి స్వాగతం. నేను రాకేష్. ఈరోజు ఉగాది పండుగ. మరి ఏ ఛానల్ ఓపెన్ చేసినా, ప్రధాన మీడియా ఏది ఓపెన్ చేసినా కూడా ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా రాశి ఫలాలు మనం చూస్తూ ఉంటాం. ఏ నక్షత్రం వారికి ఇలా ఉండబోతుంది, క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా పంచాంగ పఠనానికి సంబంధించిన విషయం. ఉగాది అంటేనే పంచాంగ పఠనం. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్లు అందరూ కూర్చొని ఇవాళ పంచాంగ శ్రవణం చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఉగాది పండుగ సందర్భంగా ఈ పంచాంగానికి ఎందుకు ఇంత గిరాకీ ఉంది అని అంటే, హిందూ సాంప్రదాయం ప్రకారం, లేదంటే వీళ్ళు నమ్మేటువంటి సాంప్రదాయాల ప్రకారం ఇది వాళ్ళకి నూతన సంవత్సరం. జనవరి 1 నూతన సంవత్సరం కాదు, ప్రపంచం మొత్తం జరుపుకునేటువంటి నూతన సంవత్సరం జనవరి 1 అయితే, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయవాదులు జరుపుకునేటువంటి నూతన సంవత్సరం అయితే ఉగాది. మరి ఈ ఉగాది పండుగ రోజు ఉగాది పంచాంగం చెప్పుకునే ముందు తీర్థం తాగి, అది షడ్రుచులతో ఏర్పాటు చేసినటువంటి ఉగాది తీర్థం తాగిన తర్వాత పంచాంగం చెప్పించుకుంటారు. మరి ఈ పంచాంగానికి సంబంధించిన విషయంలో తులారాశి వారికి ఎట్లా ఉన్నది, సింహరాశి వారికి ఎట్లా ఉన్నది, మిథున రాశి వారికి ఎట్లా ఉన్నది, కర్కాటక రాశి, ఇట్లా మొత్తం ఏ రాశి చూసినా కూడా రాశుల వారికి ఎట్లా ఉన్నది, కన్యా రాశి వారికి ఎట్లా ఉన్నది అని చెప్పేసి మొత్తం ఏ ఛానల్ మీరు ఏదైనా ఓపెన్ చేయండి. ఆల్రెడీ వారం 10 రోజుల నుండి స్టార్ట్ అయింది ఉగాది పంచాంగం చెప్పడం అనేది ఛానళ్ళలో. ఈ రోజు అయితే మీరు ఛానల్ ఓపెన్ చేసారంటే పంచాంగం తప్ప వేరే ఏ ముచ్చట ఉండదు. మరి ఈ పంచాంగానికి సంబంధించినటువంటి విషయంలో నేను అడుగుతున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, రానున్నది లోక్సభ ఎన్నికలు. దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ పంచాంగం ప్రకారం ఏ రాశి వాడు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అట్లా దేశవ్యాప్తంగా ఈరోజు 400 నియోజకవర్గాల్లో అధికారంలోకి వస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, 300 సీట్లు కూడా దాటాయని చెప్పేసి చెప్తూ మేమే అధికారంలోకి వస్తామని ఆశతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేదు అని అంటే వ్యక్తిగతంగా చూసుకుంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి అధికారంలోకి వస్తాడా, వస్తే ఎన్ని ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి, రాహుల్ గాంధీకి వయానాడులో ఎన్ని ఓట్లు వస్తాయి, ప్రియాంక గాంధీకి ఎన్ని ఓట్లు వస్తాయి, అమిత్ షా గెలుస్తాడా గెలవడా. ఈరోజు మన తెలంగాణ నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే, తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు. నేనేమో ప్రశాంత్ కిషోర్ జాతకం చెప్పిండు ఏమని, తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ విషయాలు ఈ పంచాంగ శ్రవణం చెప్పేటువంటి వాళ్ళు ఎవరన్నా, ఈ పంచాంగకర్తలలో ఒక్కడన్నా చెప్పమంటే చెప్తారు. మళ్ళీ కొంతమంది దొంగలు ఉంటారు. ఈ దొంగలు ఏంది అని అంటే, కేసీఆర్ దగ్గర పోయి మీరే అధికారంలోకి వస్తారని చెప్పేసి చెప్తారు. లాస్ట్ టైము ఉగాది పంచాంగాలు ఎప్పుడు చెప్పినప్పుడు ఏంది అని అంటే, ఉగాది పంచాంగాలు చెప్తూ మీరే అధికారంలోకి వస్తారని చెప్పేసి కేసీఆర్ చెప్పిర్రు, రేవంత్ రెడ్డి చెప్పిర్రు, ఆడిపోతే బండి సంజయ్కి కిషన్ రెడ్డి కూడా గదే ముచ్చట చెప్తారు. ఉగాది పంచాంగం పేరుతోనే వాళ్ళు చేసే దందా మొత్తం అదే. లాస్ట్ టైం ఉగాది పంచాంగాలు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు నీ జాతకం గొప్ప జాతకం, నిన్ను ఢీకొట్టేటోడు లేడని చెప్పేసి చెప్పిర్రు. కొంతమంది ఏం చెప్తారు, ఇక్కడ ఢీకొట్టేటోడు లేడు అని చెప్పేసి ఒకటి జాతకం చెప్తే, ఇంకొకటి వచ్చి అసలు జగన్కు ఆయనకు అధికారమే ఉండదు, నెక్స్ట్ అధికారం జగన్ చేతిలోకి వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్తాడు. రేపటి రోజున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, ఈ జగన్ గెలుతాడని చెప్పేసి చెప్పిన అయ్యగారులు వచ్చి ముందు కూర్చొని మేము ముందే చెప్పాం పంచాంగంలో, మేము చెప్పినట్టు జరిగిందని చెప్పేసి వీడంటాడు. ఒకవేళ జగన్ ఓడిపోతే ఇంకోటి వచ్చి నేను ఓడిపోతాడని చెప్పేసి ముందే చెప్పిన, టీడీపీ అధికారంలోకి వస్తే ముందే చెప్పిన అని చెప్పేసి వాడొచ్చి దుకాణం పెడతాడు. ఈ 5 ఏళ్ల పాటు వాని దుకాణం నడుస్తుంది. ఇది ఈ రకమైనటువంటి పంచాంగాలు చెప్పడం తప్ప, నిజానికి పంచాంగకర్తలు చెప్తున్నటువంటి విషయాల ప్రకారంగా ఏ ఒక్కటి జరుగుతుంది అనేది ఆలోచన లేదు. ఓ సాయి చంద్ చచ్చిపోయేటప్పుడు, ఓ గద్దర్ చచ్చిపోయేటప్పుడు, లేదంటే మొన్నటికి మొన్న ఒక యువ నాయకురాలు లాస్య నందిత చచ్చిపోయినప్పుడు, వీళ్ళంటి వాళ్ళు ఎందుకు ఈరోజు వాళ్ళు కూడా నమ్మకాలు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా జాతకాలు చెప్పుకున్నారు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎందుకు వీళ్ళు ముందే పంచాంగం చెప్పలేకపోయారు, జాతకం చెప్పలేకపోయారు. ఈ జాతకాలకు సంబంధించిన విషయంలో, ఉగాదికి సంబంధించిన విషయంలో, ఉగాది రోజు ఈ పంచాంగాలు చెప్పుకునేటువంటి వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇప్పటికైనా పర్లేదు, చలో ఈ తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి, లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరు ఏ సీట్లలో, సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారు, ఎన్ని ఓట్లతో గెలుస్తారు, ఎవరు గెలుస్తారని చెప్తే మెల్లగా కళ్ళు మూసుకొని మేము చెప్తా, మొత్తం అన్ని సీట్లలో ఎంతమంది ఎన్ని సీట్లు గెలుస్తారు. ఈరోజు 14 సీట్లు గెలుస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఓడిపోయే సీట్లు ఎక్కడ ఓడిపోతాడు, 14 సీట్లు ఎక్కడ గెలుస్తాడు, గెలిచేటువంటి ప్రతి సీట్లు ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎవడన్నా లెక్క ప్రకారం చెప్పగలుగుతాడా. ఏదో మాట మీద సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలుతాడు, మల్కాజ్గిరిలో ఇంకో ఆయన గెలుతాడు, మెదక్లో నీల మధు ముదిరాజు గెలుతాడు, లేకపోతే అటుముఖాన పోతే హన్మకొండలో ఇంకో ఆయన గెలుతాడు అని చెప్పేసి ఇట్లా చెప్పడం కాదు. మీకు దమ్ముంటే మేము ప్రశ్నిస్తున్నాం, మీకు ఎవరికైనా దమ్ముంటే ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయో ఎవడన్నా చెప్పగలుగుతాడా. నిలబడేటువంటి ప్రతి అభ్యర్థి
ఆఖరికి ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులే కాకుండా ఇండిపెండెంట్గా నిలబడే వాళ్ళు కానీ, లేదు అని అంటే రెబల్గా నిలబడే వాళ్ళు కానీ, లేదంటే బీఎస్పీ, డిఎస్పీ లాంటి పార్టీల నుండి నిలబడే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తాయో ఎవడన్నా పంచాంగం చూసి చెప్పగలుగుతారా? వాళ్ళ జాతకాలు చూసి చెప్పగలుగుతారా? ఈరోజు మీరు చెప్పేటువంటి జాతకాలు మీరు చెప్తారు. మళ్ళీ ఈ జాతకాలన్నీ మారిపోవాలంటే మీరు యజ్ఞం చేయాలి, యాగం చేయాలి. పలానా యజ్ఞం చేస్తే పలానా యజ్ఞం ప్రకారంగా మీకు మంచిగా జరుగుతుంది, లేదంటే ఈ రంగురాలు పెట్టుకోండి, ఈ ఉంగరాలు పెట్టుకోండి అని చెప్పేసి వానికి 100 కారణాలు చెప్పి వాని జాతకం ఎట్లున్నా కూడా వీని జాతకం మార్చుకోవడానికి, అంటే వీడు లక్షాధికారి కోటీశ్వరుడు కావడం కోసం, వీని బతుకుదెరు కోసం ఎక్కడ ఏ పని చేయకుండా సోమరిపోతులాగా ఉండేటువంటి ఒక బ్యాచ్ మొత్తం దిగి ఈరోజు మొత్తం ఉగాది పంచాంగం పేరుతోనే వాడిని వీడిని భయపెట్టి పైసలు దండుకొని మీ జాతకం బాగుపడాలంటే ఇది పెట్టుకుని అది పెట్టుకుని ఈరోజు యూట్యూబ్లలో కామెంట్ పెట్టే బ్యాచ్ కానీ అధ్వాన బ్యాచ్ ఇది. ఇంకా వాడన్నా వానికి ఫోన్ చేసడానికి దగ్గరగా పోయి వానికి ఫోన్ చేసడానికి 100-200 కొట్టేదంటే వాడు జాతకం చెప్తారు కాదు. కానీ ఇది అట్ట కాదు, ఇది డైరెక్ట్ బహిరంగంగా ఆడుకునే బ్యాచ్ ఉంటుంది ఒకటి. మరి ఈ ఉగాది పంచాంగాలకు సంబంధించి అసలు పంచాంగం అంటే ఏంది? పంచాంగం అంటే 5 అంగాలు అని అర్థం. పాంచ్ అంటే 5 అంగాలకు సంబంధించిన విషయంలో ఈ 5 అంగాలు ఏంటి? మరి ఈ 5 అంగాలకు సంబంధించిన విషయంలో ఏమేమి ఉంటాయి? మరి దానికి సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఎవడు ఎందుకు చెప్తలేడు అని చెప్పేసి ఒకసారి చూస్తే, పంచాంగం అనేది చూసుకున్నట్లయితే ముందుగా ఈ పంచాంగాల్లో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ పంచాంగానికి సంబంధించిన విషయంలో పంచాంగంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చేది అంటే పంచాంగానికి సంబంధించిన విషయంలో 5 అంగాలు ఉంటాయి. 5 అంగాలలో మొదటిది తిథి ప్రకారంగా తిథి, వారం, నక్షత్రం, యోగం, కర్ణం అనే ఈ 5టికి సంబంధించిన విషయంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏది ఉన్నా కూడా ఇదే దీని ప్రకారం జరుగుతుంది, దీని ప్రకారం జరుగుతుంది అని చెప్పేసి ఈ 5టికి సంబంధించిన వాటి గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. మరి ఈ పంచాంగానికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా నక్షత్రాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ నక్షత్రాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు చెప్పే నక్షత్రాలు ఎట్లా ఉంటాయంటే సూర్యుడు నక్షత్రం అంటారు వాళ్ళు. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆఖరికి రాహువు, కేతువులు కూడా నక్షత్రాల కిందనే ఉంటాయి వీళ్ళ దాంట్లో. రాహువు, కేతువు ఇంకా చాలా ఉంటాయి. వీళ్ళు ఈ ఫ్లూటో, కోపం వీటన్నిటి గురించి యురేనస్ గురించి వీళ్ళ నక్షత్రాలలో ఉండేవి. అయితే ఈ నక్షత్రాలకు సంబంధించిన విషయంలో సూర్యుడిని నక్షత్రంగా మనం తీసుకున్నట్లయితే సూర్యుడు మనం చెప్పుకునేటువంటి ప్రకారం నక్షత్రమే, కానీ ఈ చంద్రుడు అనేది ఉపగ్రహం. ఈ విషయం వల్ల తెలియదు, చంద్రుడిని కొట్టేయాలి, చంద్రుడు ఉపగ్రహం. భూమి అనేది గ్రహం. ఈ రాహు, కేతు అనే 2 అయితే అసలు ఉండేవి. ఈ రాహు, కేతువులు ఉండే కానీ వీళ్ళు చెప్పేటువంటి పంచాంగం ఏదైతుందో ఈ పంచాంగం మొత్తంలో కూడా ఈ రాహు, కేతువుని అడ్డం పెట్టుకొని నీకు రాహు, కేతువులను ముందరే పెట్టి మీ జాతకంలో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి రాహువు పోవాలంటే కేతువు పోవాలంటే నువ్వు ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలని చెప్పేసి వాడిని సర్వం దోపిడీ చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు వీళ్ళు రాహు, కేతువుని ముందర పెట్టి. వీటికి పూజలు, ప్రత్యేక పూజలు ఉంటాయి, నవగ్రహ పూజలు అనేవి ఉంటాయి. అయితే ఈ విషయము మనం మాట్లాడుకునే ముందు ఈ నక్షత్రాలకు సంబంధించిన విషయంలో వీరు రాసుకున్నటువంటి పంచాంగం అనేది ఎప్పుడు బుక్కబోర్ల పడ్డదంటే కోపర్నికస్ అనే వ్యక్తి ఎప్పుడైతే భూమి అంటే సూర్యకేంద్రక సిద్ధాంతానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగిందో ఆ కోపర్నికస్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా అంటే అప్పటి వరకు వీళ్ళందరూ ఏం నమ్మిర్రు అని అంటే భూమి అనేదాని కేంద్రంగా ఈ భూమి అనే కేంద్రంగానే మొత్తం ప్రపంచం అంతా నడుస్తుంది. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి, నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. భూమే కేంద్రము. సూర్యకేంద్రంగా సిద్ధాంతం కన్నా ముందు వీళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటి అని అంటే భూమే కేంద్రము, భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి, భూమి అన్నిటికీ సర్వము అని చెప్పేసి వీళ్ళు నమ్మిర్రు. దాని ప్రకారంగా వీళ్ళు పంచాంగం రాసుకున్నారు.
మరి కోపర్నికస్ వచ్చిన తర్వాత ఏమైంది? కోపర్నికస్ సిద్ధాంతాన్ని ప్రపంచం మొత్తం నమ్ముతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పిచ్చి ఏదోలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం ఇంకా కోపర్నికస్ సిద్ధాంతాన్ని కాకుండా ఇక్కడి సిద్ధాంతాన్ని, ఈ భూమి ఆధారంగా నడిచేటువంటి సిద్ధాంతం ఏదైతుందో దీన్ని నమ్ముతూ ఉంటారు. ఈ పంచాంగం నమ్మే వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. ఈ పంచాంగం నమ్మితే మేము అదైతాము ఇదైతాము. కొంతమంది ఏంది, ఈ రంగురాలు పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంటాడు, చలో రండి, నేను రేపు పొద్దుగాల కరీంనగర్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా నిలబడతా, నా న్యూమరాలజీ ప్రకారంగా నా పేర్లు ఎవడెవడో ఏపీ అక్షరాలు మారుస్తారో మార్చుర్రి, లేదు అంటే నాకు నా జాతకం ప్రకారం ఎవడోడు ఏ ఉంగరాలు ఇస్తాడో ఇవ్వండి, ఎవడోడు ఏ తాయెత్తు ఇస్తాడో ఇవ్వండి. బండి సంజయ్, బోయినపల్లి వినోద్ కుమారు, అలాగే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు, వీళ్ళ మీద నేను నిలబడి పోటీ చేస్తే గెలుస్తున్నా లేదా అనేది ఎవడు చెప్పగలుగుతాడో చెప్పండి. నా జాతకం ప్రకారంగా నేను కరీంనగర్లో నిలబడితే నాకు తెలుసు, నాకు కరీంనగర్ నియోజకవర్గం నిలబడితే మహా అంటే గట్టిగా పోటీ చేసి దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరి మద్దతు కూడగట్టుకుంటే అన్ని నియోజకవర్గాలు తిరిగి అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తే నాకు మహా అంటే 5,000 ఓట్లు తెగవచ్చు. మరి నేను గెలవాలంటే ఏ జాతకం ప్రకారం, నా జాతకం ప్రకారం నేను నా పేరును మార్చుకోనా, లేకపోతే నా ఆ న్యూమరాలజీ ప్రకారం ఇంకా అక్షరాలు రాకేష్లో లాస్ట్కు ఇంకో 2 హెచ్చులు పెట్టుకుంటే అదవుతుందా, లేకపోతే నాకు ఏమన్నా యజ్ఞము యాగము చేస్తే నేను అధికారంలోకి వస్తానా? ఎవడు చెప్తాడు పంచాంగం? చెప్పడు. ఈ పంచాంగం ప్రకారం నేను ఎంపీగా గెలిచి నేను పార్లమెంట్లో కూర్చోవాలంటే నేనేం చేయాలో ఎవడైనా చెప్పగలుగుతాడా? ఎవడు చెప్పడు, అసలు మాట్లాడరు. అంటే ఇప్పుడు నా జాతకాన్ని మార్చడం కోసం, నా యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవడం కోసం మీ దగ్గర ఏమైనా పూజలు ఉన్నాయంటే లేవు. ఎందుకనంటే నేను అల్లాటప్ప వ్యక్తిని కాబట్టి బండి సంజయ్, బోయినపల్లి వినోద్ కుమార్కో జాతకం చెప్పి మీ ఇద్దరిలో ఎవరో గెలుతారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయి ముడుపులు తీసుకొని వీళ్ళు చేసే పనే ఉండదు. కానీ పోయి జాతకం చెప్పి కాలు ముక్కించుకొని పైసలు తీసుకొని పోతారు. రేపు పొద్దుగాల బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోతేనేమో బోయినపల్లి వినోద్ కుమార్కు జాతకం చెప్పినాడు పక్క కూర్చుంటాడు, బండి సంజయ్కి జాతకం చెప్పినాడు ఎవడైతే ఉంటాడో వాడు అన్న నేను జాతకం చెప్పినా, నువ్వు గెలుతావు నేను ముందు నుండి చెప్పినా కదా అని చెప్పేసి 5 ఏళ్ల పాటు బండి సంజయ్ని సంక నాకు ఇతడిగా జాతకాలు అని చెప్పేసి ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఏ పూజ ఉన్నా, వాళ్ళ కొడుకు ఏటన్నా అవసరమైతే అమెరికా పోతానన్నా కూడా వీడాచి ముహూర్తం పెట్టి ఇంకో ఈ టైంకి నువ్వు కాలు బయట పెట్టాలని చెప్పేసి ఆ టైం కాలు పెట్టించడం ప్రయత్నం చేస్తారు. ఇక 5 ఏళ్ల పాటు ఆయన చుట్టూ తిరిగేటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు చూసినా కూడా నేను పలానా వ్యక్తి జాతకం చెప్తే ఆయన జాతకం ప్రకారం నేను నమ్మినా, ఆయన చెప్పిన పూజ చేసినా, ఆయన చెప్పిన ఉంగరం పెట్టుకున్నా, నేను ప్రచారం చేసుకున్నా, నేను గెలిచినా అని చెప్పేసి ఈ వ్యక్తి నమ్మిన వ్యక్తి ఎవడైతే ఉంటాడో, ఈ నమ్మిన వ్యక్తి చెప్తే వాడు పెద్ద హీరో అవుతాడు. కరీంనగర్లో వాడు పెద్ద హోటల్ కట్టుకుంటాడు, పెద్ద దుకాణం పెట్టి ఆ దుకాణంలో వీడు కూర్చొని ఉంటాడు. ఇక ఇది పంచాంగం చెప్పేటువంటి పరిస్థితి. మరి కోపర్నికస్ సిద్ధాంతానికి సంబంధించిన విషయంలో ఒక్కసారి కోపర్నికస్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వీటికి అప్లై చేస్తే ఇవన్నీ కొట్టుడు పోతాయి. పంచాంగం అనేది బోగస్. దాంతోపాటు రాహు కేతు అనేటువంటి ఎవరు లేడు, భూమి గ్రహం అవుతుంది, భూమి చుట్టూ ఎవడు తిరుగుతలేడు, భూమి అనేది సూర్యుని చుట్టూ తిరుగుతుంది, భూమి అనేది సూర్యునికి గ్రహము. ఈ భూమి చుట్టూ తిరిగేది చంద్రుడు, ఇది కూడా నక్షత్రం కాదు, భూమి నక్షత్రం కాదు, రాహు కేతు నక్షత్రం అని చెప్పేసి పంచాంగం మొత్తాన్ని కొట్టేసేది ఏదన్నా అంటే అది కోపర్నికస్ సిద్ధాంతం. అందుకే మనం కోపర్నికస్ సిద్ధాంతం మెదడులోకి రానియరు. ఈ చదువుకునేటువంటి పురాణాలకు చదువులలో కూడా కోపర్నికస్ సిద్ధాంతాన్ని పెట్టి కోపర్నికస్ సిద్ధాంతం ప్రకారం సూర్యకేంద్రక సిద్ధాంతం ఏదో ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చదువుకోవాలి, మీ జీవితాలు బాగుపడాలి. మీరు ఈ పంచాంగాన్ని నమ్మద్దామని చెప్పేసి ఏ ఒక్క ఉపాధ్యాయుడు చక్కగా చదువు చెప్పింది ఉండదు. ఆర్టికల్ 51AH ప్రకారంగా శాస్త్రీయ విద్య, శాస్త్రీయ ఆలోచనని పెంపొందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ శాస్త్రీయ విద్యను ఉండదు, శాస్త్రీయ ఆలోచన విధానం ఉండదు. శాస్త్రీయ ఆలోచన విధానంలో మాట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నాయంటే వాళ్ళని మాట్లాడినారు. శాస్త్రీయత కోసం పనిచేసేటువంటి ఈ సోషల్ సైంటిస్టులు ఎవరైనా ఉందంటే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇది ఈ పంచాంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కాపాడుకోవడం కోసం చేసేటువంటి దందా ఏదిందో ఆ దందా ఉన్నటువంటి వ్యక్తులు నడిపించే పరిస్థితి. ఈరోజు బీజేపీ పార్టీని నడిపించేది ఆర్ఎస్ఎస్ అయినా ఆ ఆర్ఎస్ఎస్ని నడిపించేది ఎవరు? ఈ బ్రాహ్మణ బానియాలు. ఆ బ్రాహ్మణ బానియాల జీవితాలు బాగుపడాలంటే ఈరోజు ఉగాది పండుగ, అసలు పండగ ఏదన్నా కానివ్వండి, ఉగాది కాదు సంక్రాంతి పండుగ నుండి మొదలుకుంటే లాస్ట్కు ఏ పండుగ ఉంటే ఆ పండుగ వరకు, దీపావళి పండుగ అయిపోయినాక కార్తీక మాసం వరకు మొత్తం పండుగలు చూసుకోండి. ఎవరికి బాగుపడతారు, ఎవరి జీవితాలు బాగుపడతాయి. పండగ వచ్చింది అని అంటే మీరు ఈరోజు ఉగాది పండుగనే ఎగ్జాంపుల్, ఉగాది పండుగ చూసుకున్నాం. ఉగాది పండుగ రోజు ఉగాది పండుగ రోజు ఎవరిని చూసినా, ఏ ఒక్కరిని చూసినా కూడా తప్పకుండా మనం గునకాసుకొని బెల్లము గునకాసుకుంటాం. బెల్లము శనగపప్పు ఏదైందో ఫస్ట్ అమ్ముడు ఏదైంది, శనగపప్పుతోని మనము ఈరోజు పని ఉంటుంది. శనగపప్పు, గోధుమ పిండి,
గోధుమ పిండి, బెల్లం, ఇక పూజలు ఇష్టలు అయితే కొబ్బరికాయలు, అగరవత్తులు, అగ్గిపెట్టెలు, ఏదైనా తీసుకోండి. శనగపిండి, గోధుమ పిండి, బెల్లము, శనగపప్పు, గోధుమ పిండి, బెల్లము, కొబ్బరికాయలు, అగరవత్తులు, అగ్గిపెట్టె దగ్గర మొదలుకుంటే ఇవన్నిటిని కూడా ఈరోజు పండగ సందర్భంగా మనం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేస్తే ఎవరికి లాభము? బనియాకు లాభం. అంటే వైశ్యులకు దీనివల్ల లాభం వస్తుంది. అంటే ఎవరికి గిరాకీ ఇవ్వడం కోసం మనం పండుగలు జరుపుకుంటాను. ఈ పండుగలు జరుపుకోవడం ఏ పండుగన కానివ్వండి భయ్, మీరు ఉగాది పండుగ కాదు, ఏ పండుగన కానివ్వండి, పండగ వచ్చింది అని అంటే ఆఖరికి అమావాస్య, పౌర్ణమికి మీరు ఏదైనా మొక్కుబడి చెల్లించుకోవాలన్నా కూడా మీరు ఏడికి పోవాలన్నా ఈ పండుగలు పబ్బాలు పెట్టింది మొత్తం కూడా కేవలం రెండు వర్గాలు బతకడం కోసం. అది ఒకటి బ్రాహ్మణులు, ఒకటి కోమట్లు. ఈ రెండు విషయాలని మనం అర్థం చేసుకోకుండా మనం కనుక ఇంకా ఈ మూఢనమ్మకాన్ని బతుకుతూ ముందుకు పోతే మన జీవితాలు మొత్తం మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి ఈ అగరవత్తులు, అగ్గిపెట్టెలకు సంబంధించిన, కొబ్బరికాయలకు సంబంధించిన విషయంలోనే మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ పోషమ్మని చేసినప్పుడు, ఎల్లమ్మని చేసినప్పుడు, ఏ పండుగ మీరు చేసుకొని జనవరి నుండి మొదలుకుంటే జనవరి 1 తారీఖున మొదలుకుంటే డిసెంబర్ 31 వరకు మీ కుటుంబంలో ఒక కొబ్బరికాయకు 30 రూపాయల చొప్పున వేసుకోండి. ఒక కొబ్బరికాయ లేదంటే 20 రూపాయలు వేసుకోండి. ఒక కొబ్బరికాయకి 20 రూపాయల చొప్పున సంవత్సరం మొత్తంలో మీరు ఒక 10 కొబ్బరికాయలు కొట్టినా 200 రూపాయలు. కొబ్బరికాయలకే 200 రూపాయలు అవుతాయి. మరి ఒక గ్రామంలో కనీసం ఒక 500 కుటుంబాలు ఉన్నాయని కూడా 500 × 200 కొబ్బరికాయలు అనుకుంటే చూడండి, 1,00,000 రూపాయలు కేవలం కొబ్బరికాయల మీదనే సంపాదించుకోవచ్చు. మరి ఇది పరిస్థితి. ఎవడు ఆలోచించాలి ఈ విషయం మీద? అగరవత్తులు కొంటారు, అగ్గిపెట్టెలు కొంటారు, అగ్గిపెట్టెలు ఎన్ని కొంటారు, అగరవత్తులు ఎన్ని కొంటారు, బెల్లం ఈరోజు బెల్లం ప్రతి ఒక్కరు 1/2 కిలో కొనుక్కోరు. కొబ్బరికాయ, గోధుమ పిండి ప్రతి కుటుంబం ఇలా కిలో గోధుమ పిండి కొనుక్కుంటుంది. శనగపప్పు కిలో, గోధుమ పిండి కిలో కొనుక్కుంటే ఈరోజు వీటన్నిటి ఖర్చే ఒక కుటుంబానికి మినిమం 1000 రూపాయలు అవుతాయి. ఉగాది పండుగ సందర్భంగా ఒక కుటుంబం ఒక గ్రామంలో ఖర్చు పెట్టేది 1000 రూపాయలు. ఒక 1000 రూపాయలు ఒక కుటుంబం ఖర్చు చేస్తుందంటే ఈ 1000 రూపాయలు ఒక గ్రామంలో మినిమం 100 కుటుంబాలు వేసుకున్నా కూడా 100 కుటుంబాలు ఇంటూ 1000 అంటే ఇవాళ ఏం లేదన్నా కుర్చీ మీద కూర్చొని ఆ కోమటైనా వాళ్ళ ఇంట్లో కూర్చొని సంపాదించే సంపాదన 1,00,000 రూపాయలు. అందులో 20% డిస్కౌంట్, 20% లాభం మిగులుతుంది అనుకున్నా కూడా 20,000 సంపాదిస్తాడు. 80,000 ఆయన పెట్టుబడి పెట్టిన అనుకున్నా కూడా ఒక్కరోజు ఇంట్లో కూర్చొని సంపాదించే సంపాదన 20,000 రూపాయలు. మనము ఈ మెదడు అనేది ఆలోచించక చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు చెప్పిన మెదడు అన్నది మనకున్నది అధిశాదిగా పనిచేస్తే మౌన విశ్వరహస్యాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా మెదడు అనే దాన్ని ఉపయోగించకుండా 24 గంటల పాటు పండగ వచ్చింది అంటే ఉరకాలే రా. ఈ మధ్యకాలంలో ఈ బ్రాహ్మణ బనియాలే కాకుండా ఇంకొక జాతి వచ్చి పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద పడ్డది. అది స్వీట్ హౌస్ల పేరుతోని దందా నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా, ఏ ఫంక్షన్ అయినా, లేకపోతే పుట్టినరోజు అయినా, ఏదైనా కూడా స్వీట్ తినిపించుకునే అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఎవడు కనిపెట్టిండు? ఇంతకుముందు పెళ్లి జరిగేదంటే పెళ్లిలో కూడా ఎవడన్నా చక్కెర పోసుకుంటాడు తీపి చేయడానికి నోరు, చక్కెర పోసుకుని పండుగ కనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? మొత్తం తీయటి పదార్థాలు స్వీట్ డబ్బాలు తేవాలి, స్వీట్ డబ్బాలు పెట్టాలి. సారీ ఫంక్షన్ అయినా, బర్త్డే అయినా, ఏదైనా కూడా డబ్బాలు స్వీట్ డబ్బాలు తెస్తాను. ఈ స్వీట్ డబ్బాలు అన్నీ నడిపించేటోడు ఒకడు వచ్చిండు. మరి వాణ్ణి కూడా ఈరోజు ఈ ఇద్దరు దొంగలతోనే కాకుండా ఆ దొంగను కూడా ఇందులో కలుపుకొని ఈ ముగ్గురు దందా నడుస్తుంది. ఈ ముగ్గురు దందానే ఈరోజు దేశాన్ని నడిపిస్తుంది. మరి ఇట్లాంటి జాతకాలు, పంచాంగాలు ఇవన్నీ నమ్ముకుంటా కోపర్నికా సిద్ధాంతాన్ని మనం ఆలోచించకుండా ఈ అడ్డమైన సంస్కృతులు, అడ్డమైన సాంప్రదాయాలు ఏవైతేనో మంచి ఉండనియండి. మంచి చేసేటి ఏమైనా ఉన్నాయంటే మంచి చేసేటి వాటిని మీరు నమ్మండి. కానీ మనం సంపాదించే సంపాదన మొత్తాన్ని దోపిడీ చేసుకుంటూ బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కొబ్బరికాయలకు సంబంధించిన విషయంలో ఇంట్లో ఏమైనా కొడుకు ఆరోగ్యం మంచిగా లేకపోయినా, కూతురుకు ఆరోగ్యం మంచిగా లేకపోయినా కొబ్బరికాయ తిప్పి బయటపడేయాలి. లేదంటే కొట్టాలి, మొక్కుకుంటారు. లేదంటే సమ్మక్కకు కొడతాం, సారక్క కొడతాం అని చెప్పేసి అసలు మన మొక్కులు, మన సాంప్రదాయాలు అన్నీ వేరే. ఈరోజు ఎల్లమ్మకు మనం దేవుని చేసుకున్నాం అంటే కోసుకొని ఇంత కళ్ళు శాఖం తీసుకొని కళ్ళు మటన్ మేకనో కోనో కోసుకొని హ్యాపీగా తినటోళ్ళం. ఇలా ఎక్కడా కూడా వానికి రూపాయి లాభం ఉండదు. కానీ ఆ ఎల్లమ్మ జాతరని, పోషమ్మ పండుగని, అన్ని పండుగలని కూడా వాడు బ్రాహ్మణీకరించి ఈరోజు పోషమ్మ దగ్గర పోవాలన్నా కూడా కొబ్బరికాయ కొడుతుంది. కొబ్బరికాయకు పోషమ్మకి ఏం సంబంధం రా భయ్? తెలియదు.
ఈరోజు ఎల్లమ్మని చేయాలన్నా కూడా 100 కొబ్బరి ఒక్కొక్కడు అయితే 20, 30 కొబ్బరికాయలు కొడతా ఉంటాడు. కొబ్బరికాయలకు ఎల్లమ్మ జాతర ఎల్లమ్మ పట్టణాలకు ఏం సంబంధం? పట్టణాలు వేసే కాడ కొబ్బరికాయలు ఎవడు కొట్టించిండు, ఎవడు నేర్పించిండు? ఈ 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కొబ్బరికాయలు కొట్టడానికి సంస్కృతే లేదు కదా పట్టణాలలో. మరి ఈ రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కోపర్నిక సిద్ధాంతాన్ని చదివితే ఈ చదివినటువంటి క్రమంలో ఇవన్నీ వట్టి ముచ్చట్లు, ఇవన్నీ బిస్కెట్ ముచ్చట్లు, ఇవన్నీ పనికిరావు. ప్రపంచంలో ఎవడు నమ్ముతలేడు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళందరూ అనాలిసిస్టులను కూర్చోబెట్టి పొలిటికల్ అనాలిసిస్టుల ప్రకారం ఇంకో ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ రాజకీయ నాయకుల దగ్గర ఏ సమస్యలు ఉన్నాయి, మండలాల్లో జిల్లాల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాల ప్రకారంగా మేము ఏం హామీలు ఇస్తే వాళ్ళు మాకు ఓటేసే అవకాశాన్ని అని చెప్పేసి విద్యాపరమైన వైద్యపరమైనటువంటి మార్పులు ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పేసి ఒక్కొక్కడు కూర్చొని పొలిటికల్ అనాలిసిస్టులు లేదంటే ఎడ్యుకేషనలిస్టులను కూర్చోబెట్టి మేధావులను కూర్చోబెట్టి ఏ రకమైన ట్రంప్ అయినా ఇంకోరైనా ఎవరైనా కూడా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు నచ్చినట్లుగా ఇంకో ఈ విద్యలో మేము ఈ మార్పులు తీసుకొస్తాం, వైద్యంలో ఈ మార్పులు తీసుకొస్తాం, ఏరోనాటికల్లో ఈ మార్పులు తీసుకొస్తాం, ఈ సంవత్సరం ఇంకో మన స్పేస్లో ఈ రకంగా చేయబోతున్నాం అని చెప్పేసి మొత్తం వాటి గురించి చెప్తా ఉంటే మన దగ్గర మాత్రం నేను ఇల్లమ్మ గుడి కడతా నాకు ఓట్లేయండి అంటాడు కూడా, నేను పూషమ్మ గుడి కట్టిస్తా కూడా ఎట్లా అంటాడు, నేను మైసమ్మ గుడి కట్టిస్తా కూడా ఓటేయమంటాడు, లేదంటే మీ ఊర్లో నేను శివుని గుడి కట్టిస్తా ఓటేయమంటాడు వాడు. ఊళ్ళో ఉన్నటువంటి బడి గురించి పట్టించుకోడు, అంగన్వాడి పట్టించుకోడు, ప్రాథమికటువంటి చిన్న బడి గురించి కానీ పెద్ద బడి గురించి కానీ ఏది పట్టించుకోడు వాడు. వారు ఊళ్ళో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పిస్తా అని చెప్పాడు, లేదంటే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎవరికైనా ఉండేంటే వాళ్ళకి నేను దగ్గరుండి కోచింగ్ ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడు. ఏమన్నా అంటే గ్రామంలోకి వచ్చినవా, ఈ గ్రామంలో పోషమ్మ గుడి కట్టించే బాధ్యత నాది, మొత్తం మీ ఓట్లు నాకు వేయాలని చెప్పేసి ఓట్ల దందాన్ని కూడా ఈరోజు మీరు మీ భక్తి, మీ మూఢభక్తుల ఆధారంగా ముందు తీసుకుపోతూ ఉంటారు. ఒకటి వచ్చి చర్చిలో కూర్చొని చర్చి పాస్టర్ దగ్గర కూర్చొని అప్పటి వరకు బయట వీనికి ఆ మతం గురించి ఏం తెలియదు, కానీ చర్చిలోకి వస్తారు, పాస్టర్ దగ్గర కూర్చొని పాస్టర్ ప్రేయర్ చేయగానే మీరు అందరు నాకు ఓటేయండి, మీ చర్చికి నేను అవసరమైతే ప్రహరీ కూడా కట్టిస్తాను, లేదంటే మీ చర్చికి నేను స్థలం కేటాయిస్తా పలానా దగ్గర అని చెప్పేసి ఆ చర్చి ఓట్లు దండకపోతాడు కూడా. ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో సైన్స్ అభివృద్ధి చెందేటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా మూఢనమ్మకాలు పెట్టి ఆ మూఢనమ్మకాల చుట్టూ పండుగలు పెట్టి ఈ పండుగ వచ్చిన ప్రతిసారి మనం పోయి మందికాలు మొక్కడం తప్పించి మన మెదడున్నది దాంతో ఆలోచిద్దాము, ఈ పండుగలు పబ్బాలు మనకు పనికిరావు అని చెప్పేసి సోవికొచ్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయట్లేదు, ప్రభుత్వాలు చేయట్లేదు, మిగతా వాళ్ళు చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇప్పటికైనా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆలోచించడం ఒకటే కాకుండా ఈ పంచాంగానికి సంబంధించిన విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ పంచాంగం గురించి ఈరోజు రాకేష్ గారు మాట్లాడింది కదా అని చెప్పేసి నేను చెప్పిన విషయాలలో ఏదైనా డౌట్ ఉండేదంటే ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. ప్రపంచంలో ఎన్ని దేశాలు పంచాంగాలు నమ్ముతుంది, ప్రపంచంలో ఏ దేశాలలో ఉగాది పండుగ రోజు పంచాంగాలు వేపించుకొని ఓడోడు ముందుకు పోతాడో ఇవన్నీ విషయాలు ఒకసారి ఆలోచించండి. మీరు ఉగాది పండుగ చేసుకోండి, ఉగాది పండుగ రోజు మీరు ఏమేమి జరుపుకుంటారు, ఏమేమి తింటారు, ఏం చేస్తారు అనేది మీ వ్యక్తిగతం. ఈరోజు మేము కూడా అవసరమైతే మా మిత్రులు ఎవరన్నా పిలిచి మాకు కూడా ఉగాది పంచాంగం ఉగాది పండుగ సందర్భంగా ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేసి తినమంటే తింటాం. తిండి వరకు నువ్వు ఏమైనా వేసుకుని తినబాయి అద్దు. నీకు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో బెల్లం తినాలనిపిస్తే మా సమ్మక్క సారక్క జాతర జరిగిందంటే సమ్మక్క సారక్క జాతరలో ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అడవిలో ఉన్నటువంటి బిడ్డలకు సంబంధించిన విషయంలో వాళ్ళకి ఐరన్ ఎక్కువ రావడం కోసం అని చెప్పేసి వాళ్ళు బెల్లంతోనే పండుగ చేసుకుంటారు. ఆడ కొబ్బరికాయలు లడ్డూలు అవన్నీ ఉండవు. ఈరోజు బ్రాహ్మణీకరించడం పడడం వల్ల అక్కడ కూడా లడ్డు ప్రసాదం అని అమ్ముతున్నారు కావచ్చు, కానీ నిజానికి ఆ లడ్డు ప్రసాదాలు అన్నీ ఏమి ఉండవు. అక్కడ మొత్తం పలారం పేరుతోని పెట్టేదంతా కూడా బెల్లమే. మరి ఆ బెల్లానికి సంబంధించిన విషయంలో బెల్లం తినాలనే ఆలోచన ఉన్నాయంటే అవన్నీ మీరు చూసుకోండి. కానీ ఈ పంచాంగం అనే పేరుతోని పంచాంగం పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి వర్గం అవుతుందో దానికి సంబంధించిన విషయంలో మీరు మాత్రం తప్పకుండా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పంచాంగకర్తలు చెప్పేటువంటి వ్యక్తులు ఏం చెప్పినా కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి వాటి ప్రకారంగానే జరుగుతుందనే భ్రమలో కూడా మీరు ఉండాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచాంగం పేరుతో జరిగేది ఏమి ఉండదు. పంచాంగమే ఒక వట్టి బూటకం. వీళ్ళ జాతకాలే వీళ్ళ చక్కగా తెలియదు. ఎవడు ఇప్పుడు ఈ యాక్సిడెంట్లో ఏమైతే తెలియదు. పెద్ద జగ్గి వాసుదేవ్ లాంటి వాడే మొత్తం అసలు ప్రపంచంలో ప్రతి దాన్ని నడిపించేది నేనే అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వాడు ఈరోజు ఎంతోమంది శివరాత్రి వచ్చిందంటే హీరోలు అందరూ ఆడ స్టెప్పులు వేసి డ్యాన్సులు వేసి ఆయనతో హక్ చేసుకొని ఆయన కాలమొక్కడం కోసం పోతున్నటువంటి ఎదవలు ఎంతోమంది ఉంటారు. అసొంటి జగ్గి వాసుదేవిగా మొన్న రోగం వచ్చిందంటే మళ్ళీ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఏమంటాడు, ఈ మెదడు తక్కువడు మీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నాయని చెప్పి అంటే నా బ్రెయిన్లో ఏమీ లేదని చెప్పేసి డాక్టర్ చెప్తాను, నాకు మెదడే లేదని చెప్పేసి చెప్తానని వీడో సైన్స్ చెప్పుకుంటూ ఉంటాడు.
ఇట్లాంటి మెదడు తక్కువ వాళ్ళని అందరినీ మనం నమ్మి వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళ రోగం వస్తే అది ఎవ్వరు ఏ మతం అనే కానీ ఆఖరికి బ్రదర్ అనిల్ కుమార్ అన్నిటికీ ప్రేయర్ చేయడానికి ప్రేయర్ అయ్యేది సరిపోతాయని చెప్పేసి బ్రదర్ అనిల్ కుమార్ చెప్తాడు. ఆయనకి ఏదైనా రోగం వస్తే మళ్ళీ అపోలోకో ఇసుతో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రేయర్ ఆయిల్లో లేదంటే పంచాంగాల్లో ఏవి మన జీవితాలు బాగు చేయాయి, ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు. కాబట్టి ఈ పంచాంగాలు చెప్పేటోళ్ళు అసలు ఈ పంచాంగం చెప్పే వాళ్ళందరికీ సంబంధించిన విషయంలో ఎవడు చూడకండి. కొన్ని రోజుల పాటు ఎవడు చూడకపోతే వాడే బంద్ చేస్తాడు. ఈ పంచాంగం చెప్తే ఎవడు చూస్తలేరా బాబు అని చెప్పేసి పొద్దుగా లేతే ఆ పంచాంగం లేకపోతే ఆడవాడు మోపాయితాడు మొత్తం కుసబెట్టి మొత్తం జనాలందరూ కుసబెట్టి చెప్తూ ఉంటారు. ఇక వీళ్ళే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు మీరు నమ్మద్దు అని చెప్పేసి ముఖ్యంగా ఉగాదికి సంబంధించిన విషయంలో మనల్ని మోసం చేయడం కోసం ఎంతమంది ఎన్నో చెప్తూ ఉంటారు. మన జాతకం ఎట్లుంటే అట్లనే అవుతుందని భయ్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అన్నీ చెప్పించుకుంటారు, అన్నీ చేసుకుంటారు, పోతాడు. ఇక కానిస్టేబుల్ రన్నింగ్ ఉందనుకోండి, రన్నింగ్ కాడ పోయి కూర్చొని నా జాతకం ప్రకారం నాకు ఉద్యోగం రాదురా భయ్, అనవసరంగా పోతానని ఎవడని అనుకుంటాడా? నీ అమ్మ జాతకం అత్తరాని పోతే వాడిని ఎవడవాడిన జాతకం చెప్పినా అని చెప్పేసి కూర్చొని రన్నింగ్లో పోటీ పడి ఉరుకుతూ ఉంటాడు. వానికి ఆ కానిస్టేబుల్ రన్నింగ్ సంబంధించిన విషయంలో అందరు రెడీగా ఉన్నప్పుడు పోయి ఇంకో నీ జాతకం ప్రకారం నీకు ఉద్యోగం రాదు, నీ ఉరకలేవురా భయ్ పక్క జరుగు అంటే వాడిని జరుగుతాడా? ఒక్కసారి రమ్మని ఎదవాళ్ళందరినీ అక్కడికి ఎవ్వరు రాడు. బార్డర్లో సైనికులు చచ్చిపోతూ ఉంటే వాళ్ళందరి దగ్గర పోయి కూర్చొని అయ్యా ఇంకో నీ పంచాంగం ప్రకారం నీ జాతకం ప్రకారం నువ్వు ఈ కాల్పులో చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు అటు ఓకు సపరేట్గా ఇంటికి రా అని చెప్పేసి చెప్పగలరు. దమ్మున్నది ఎవరికన్నా చెప్పండి. అనవసరంగా చచ్చిపోతున్నారు కదా ఈ జాతకాలు చెప్పేటువంటి వ్యక్తులందరూ ఇక్కడ ఉండి ఏదో మేము పొడుస్తున్నాం అని చెప్పేసి బాగా ప్రయత్నాలు ఇస్తుంటారు కదా. పోయి బార్డర్లో కూర్చోండి మీకు దమ్ముంటే. బార్డర్లో కూర్చొని ఒక్కొక్కరిని జాతకం చెప్తూ ఇంకో ఈ జాతకం ప్రకారం ఇప్పుడు యుద్ధానికి పోవద్దు, ఈ జాతకం ప్రకారం ఇక్కడ బాంబు వాడే అవకాశం అనేది, ఇంకో వీని జాతకం ప్రకారం ఇంకో ఈ టీం జాతకం ప్రకారం వీళ్ళందరూ పడుకున్న తర్వాత వీళ్ళ గుడారం మీద బాంబు ఎత్తారు పాకిస్తాన్ వాళ్ళు. భారత సైనికులకు తెలియకుండా, భారత ఇంటెలిజెన్స్ తెలియకుండా పాకిస్తాన్ నుండి పెద్ద మొత్తంలో బాంబు పదార్థాలను తీసుకొచ్చి వీళ్ళ మీద వేసిపోతారు అని చెప్పేసి ఎవరైనా జాతకం చెప్పండి, చెప్పరు. ఈ శాతకాన్ని ముచ్చట్లు అన్ని శాతకాన్ని ముచ్చట్లు అన్నీ నమ్మేటోళ్ళు ఎదవల దగ్గరికి వచ్చి చెప్తారు తప్ప పోయి బార్డర్లో చెప్పమంటే మాత్రం ఎవడు చెప్పడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. పంచాంగము వీటి గురించి జాతకాల గురించి మీరు నమ్మాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఆలోచించండి. ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసం ప్రయత్నం చేసింది తప్ప ఈడ మనోభావాలు దెబ్బతిన్నాయి, అవి దెబ్బతిన్నాయి ఇవి దెబ్బతిన్నాయి అని చెప్పేసి యూట్యూబ్లలో కామెంట్లు పెట్టుకుంటా ఏదో మేము చిన్న మిస్టేకులు మాట్లాడినప్పుడు ఆ మిస్టేకులను పట్టుకొని కామెంట్లు పెట్టుకుంటా అంటే మీ ఏదో కామెంట్లకి ఎవడు సమాధానం చెప్పుకుంటే అవసరం రాదు. మీకు అందులో మా మతంలో కాదు పోయి ఈ మతంలో కూడా ఇది ఉన్నదంటే అవును తాయెత్తులు కట్టేటువంటి ఆ ముస్లింల సోదరులకు సంబంధించిన విషయంలో అదే చెప్తా. క్రిస్టియన్లకు సంబంధించిన విషయంలో ఏ మతంలో అయినా కూడా మీరు ఇంకో ఈ అంశంలో ఇక్కడ ఇది జరిగింది దీని ప్రకారం ఇది తప్పు అని చెప్పేసి కామెంట్ చేయండి. దాని గురించి చర్చ చేద్దాం తప్ప మీరు అడమైన కామెంట్లు పెట్టుకుంటా తిట్టుకుంటా ఉండేదంటే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే టైం కూడా మాకు ఉండదు.